శ్రేయోభిలాషి మన సినిమా కుటుంబ పెద్దలు శ్రీ సి కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిత్రపురి కాలనీ సొసైటీ వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన చిత్ర పరిశ్రమ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. దయచేసి అండి, మీరు తర్వాత చూస్తే మన సినిమా వాళ్ళ కొరకు ఇది వచ్చిందా అనే అంత మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటుంది. అది డెఫినెట్గా ఇది మంచి ప్రయత్నం. మన కుటుంబ సభ్యులందరూ కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకొని ప్రతి సభ్యుడికి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో, ఎవరైతే ముందుకొచ్చి కొత్తగా కానీ ముందుకొచ్చి దీంట్లో మెంబర్షిప్ అయ్యి, అంటే పాత చిత్రపురి కాలనీని మనం ఎన్ని కష్టాలు పడ్డామో మన అందరికీ తెలుసు. ఆయన కడితే డబ్బులు ఈయన కట్టడు, ఈయన కడితే డబ్బులు ఆయన కట్టడు. ఆ పరిస్థితుల్లో జరిగితే ఈరోజు ఉండే పరిస్థితుల్లో రోజు రోజుకి కాస్ట్ పెరిగిపోద్ది. మీ అందరికీ తెలుసు, జనరల్ బాడీలో దీంట్లో డిస్కషన్ జరుగున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయితే ఈరోజు అక్కడ ఉండే వేల మంది సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫస్ట్ మీరందరూ ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకోండి, ఇది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలిగితేనే సొసైటీలో ఉండే అప్పులు కానీ అన్నీ క్లియర్ అయ్యి ప్రతి మెంబరు హ్యాపీగా నా ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి హ్యాపీగా గుడ్డి మీద చేసుకొని పడుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సభాముఖంగా చెప్పాలంటే, ఈరోజు మనందరికీ ఎన్నో ఇబ్బందులు పడి ఉండేవాళ్ళమే. ఆ ఇబ్బందుల్లోంచి తొలగించేదానికి సహకరించినటువంటి చంద్రవాడ శ్రీనివాసరావు గారు. ఎందుకనంటే ఒక ప్రైవేట్ పర్సన్ సినిమా వాళ్ళ మీద ఉండే ప్రేమతో ఫార్వర్డ్ అయ్యి వచ్చి మనకుండే సమస్యలు ఎన్పీ అయిపోయిండే టైంలో ఆయన భుజాన్ని వేసుకొని దాన్ని చేశారు. చాలామంది చాలా మాట్లాడుతుంటారు. ఆ రోజు ఎన్పీ అయినప్పుడు ఆ డబ్బు గారు కట్టకపోతే ఎంసీఎస్కి వెళ్ళిపోయి ఉండేది. ఇది వాడు ఏం చేసినా కానీ ఎవరు అడిగి ఉండేవాళ్ళం కాదు. మనందరం నోరులు కొట్టుకుంటూ ఇదేంటి ఇలా అన్యాయం జరిగిపోయింది. ఏదో మనందరూ అదృష్టం అది కలిసి వచ్చింది. వారం రోజుల క్రితం మీటింగ్ జరిగింది, ఛాంబర్లో మీటింగ్ జరిగి అనిల్ కమిటీ వాళ్ళు అందరూ వస్తే కూడా చాలా క్లియర్గా జరిగాం. పాత ఇష్యూల మీద పాత డిస్కషన్లు వద్దు, కొత్తది ట్రాన్స్పరెన్సీగా సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేయండి. అన్నీ పోయి అందరూ మెంబర్లు మిమ్మల్ని నెత్తినెత్తుకుంటారు నేను అనిల్కి చెప్పడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ ఆల్ మనలో వ్యతిరేకం అనేది కాదు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఆ రోజు ఛాంబర్కి రావటం జరిగింది. అందరూ సుముఖంగానే వెళ్ళారు. డెఫినెట్గా త్వరలో మంచి పాజిటివ్ దీంతో వస్తుంది. రియల్గా చెప్తున్నానండి, ఈరోజు దీనికంటే ఇంట్లోనే ఉంటాయి చిత్రపురి కారులో పైన ఉండే బిల్డింగ్లన్నీ. కానీ దీన్ని చూస్తే భలే ఉందే ఇది అని మనం ఎక్కడో ల్యాంకో హిల్స్లో వాళ్ళ బిల్డింగుల్లో ఉన్నట్టు ఉంటారు. డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో చేసేంలే, మెంబర్షిప్లు చేసేంలే, ఇది చేసేంలే, అయిపోయిందిలే తర్వాత వస్తుందిలే అంటే మాత్రం ఇబ్బందులే జరుగుతాయి. సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేసేదానికి, అలాగే ప్రతి మెంబర్కి అన్యాయం జరగకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి నేను ఆ కమిటీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను. మా ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కానీ, ప్రసన్న కానీ, దాము కానీ మేమందరమే మొన్న కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా వన్ బై వన్ మీ అందరి సమక్షంలో డిస్కషన్ చేస్తూనే ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫర్దర్గా దీన్ని సక్సెస్ అయ్యే విధానంలో తీసుకెళ్లాలని అనిల్ కానీ వాళ్ళ ఎంటైర్ కమిటీ మెంబర్స్. ఎందుకనంటే ఒకరోజు వెంకటేష్ అనేవాళ్ళు లేకపోతే అక్కడ ఇళ్ళే లేవు. ఆ తర్వాత అనిల్ అనేవాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఏమనుకున్నా ఎన్ని చేసినా నేను అన్నిల్ని వ్యతిరేకించిన వాడినే. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇన్నర్గా వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తుండే మాటలు వెనక చరిత్రలో వెనక ఇవి కాదు, ముందుకెళ్తే సక్సెస్ఫుల్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.